ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రభుత్వమే ముంచేసిందా? ఈ సమయంలో మనకొక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. విజయవాడ మునిగిపోవడానికి, లక్షలాది మంది జీవితాలు బురదలో కూరుకుపోవడానికి చంద్రబాబు పాపమే కారణమా? ఎస్, బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. బుడమేరు ముంపు ప్రకృతి విపత్తు కాదు, ఇది మానవ తప్పిదమేనా? బుడమేరు నుంచి వరద పోటెత్తుతుందని ప్రభుత్వానికి ముందే తెలుసా? అన్నీ తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిందా ఈ ప్రభుత్వం? చంద్రబాబు నిర్లక్ష్యమే ఈరోజు మరణ శాసనమై కూర్చుందా విజయవాడలో? శనివారం ఉదయాన్నే అధికారులకు వరద వస్తుందని తెలిసిందా? శనివారం అర్ధరాత్రి 12 గంటల తరువాత ఏం జరిగింది? సాక్షి టీవీ చేతిలో సంచలన నిజాలు, వాస్తవాలు ఉన్నాయి. బుడమేరు ముంపు ప్రకృతి విపత్తు కాదు, మానవ తప్పిదమేనా? ఎస్, బిగ్ క్వశ్చన్లో ఒక బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. చంద్రబాబు నిర్లక్ష్యమే మరణ శాసనం అయ్యిందా? ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రజల పాలిట జల ఖడ్గంగా మారిందా? శనివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత విజయవాడపై వరద ఉధృతి పెరగడం వెనుక కారణాలు ఏంటి? సాక్షి టీవీ చేతిలో సంచలన ఆధారాలు ఉన్నాయి. చంద్రబాబు తప్పించుకోలేని విధంగా ఆధారాలు బట్టబయలయ్యాయి. చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, అధికారులపై నెపం నెట్టేసే కుట్ర చేస్తున్నారు. అది కాదంటే డైరెక్ట్గా గత ప్రభుత్వం పైన తప్పిదాన్ని తోసేసేటటువంటి ప్లాన్ వేశారు. కానీ చంద్రబాబు నిర్లక్ష్యం ఫలితమే ఈరోజు విజయవాడ మునిగిపోవడానికి కారణం అన్న అనేక ఆధారాలు మన దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఈరోజు దొరికింది. ప్రభుత్వ నిర్లక్ష్యమే ముంచేసిందా అంటే ఎస్ అనే సమాధానమే లభిస్తోంది. బాబు తప్పిదం బట్టబయలైంది. ప్రభుత్వ నిర్లక్ష్యమే విజయవాడను నిండా ముంచేసింది. పక్కా ఆధారాలు దొరికాయి. బాబు ఇక తప్పించుకోలేరు. ఈ తప్పిదాన్ని, ఈ నిర్లక్ష్యాన్ని, ఈ చేతగానితనాన్ని అధికారులపైకి తోసేసి అవసరమైతే గత ప్రభుత్వంపైకి నెట్టేసి తాను మాత్రం సురక్షితంగా ఒడ్డున ఉండాలని బాబు భావించారు. పక్కా ఆధారాలతో ఇప్పుడు పట్టుబడిపోయారు. సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. లక్షలాది జీవితాలు బురదలో కూరుకుపోవడానికి బాబు నిర్లక్ష్యమే కారణమని తేలిపోయింది. విజయవాడలో మరణ మృదంగానికి బాబు నిర్లక్ష్యమే కారణమని తేలిపోయింది. ఆహారం లేక, నీళ్లు లేక, పసిపిల్లలకు పాలు లేక లక్షలాది మంది ఆకలి కేకలు, హాహాకారాలు పెట్టడానికి బాబు నిర్లక్ష్యమే కారణమని తేలిపోయింది. బుడమేరు విరుచుకు పడటంపై చంద్రబాబు పదే పదే అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూసి నేడు అడ్డంగా దొరికిపోయారు. అసలు వెలగలేరు గేట్లు ఎత్తేస్తున్నారన్న విషయం బాబుకు ముందే తెలుసా? తెలిసి మరీ ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు? ప్రజలను అప్రమత్తం చేయకుండా వరదలో ముంచేయడం వెనుక నిర్లక్ష్యం మాత్రమే కాదు, తన నివాసాన్ని కాపాడుకునే కుట్ర దాగి ఉందా? పాయింట్ టు పాయింట్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మనకు అందిస్తారు. విజయవాడ బురదతో మొదలుపెట్టి బుడమేరు వరద వరకు అన్ని క్లియర్ కట్గా అందిస్తారు. ఓ టు ఇస్మాయిల్. విజయవాడ 5 రోజులు దాటుతున్నా కానీ ఇంకా వరద ముంపులోనే ఉంది. ఇప్పటికీ చాలా ప్రాంతాలు వరదలోనే ఉన్నాయి. చాలామంది జనాలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వరద ఎందుకు వచ్చింది, విజయవాడ ఎందుకు ఇంత మునిగిపోయింది అనేటువంటి దాని మీద ఇప్పటికీ ప్రభుత్వం ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పట్లేదు. దీనికి సంబంధించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు బుడమేరు ఇంత స్థాయిలో నీటిని తీసుకొచ్చింది? ఎందుకు ఒకేసారి నీటిని విడుదల చేశారు? నీటిని విడుదల చేస్తే ఎందుకు ప్రజలను హెచ్చరించలేదు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ నేను విజయవాడ నుంచి ఎక్కడైతే బుడమేరుకు సంబంధించినటువంటి రెగ్యులేటర్ ఉందో, ఎక్కడైతే అక్విడేట్ ఉందో అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ ఈ ప్రశ్నలకు సమాధానం వెతికేటువంటి ప్రయత్నం చేస్తాను. కమ్ విత్ మీ. ఎందుకు విజయవాడ మునిగింది అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ నేను వెలగలేరుకు బయలుదేరాను. వెలగలేరులోనే మొత్తం 11 గేట్లు ఎత్తివేయడం ద్వారా అక్కడ అక్విడేట్ నుంచి దాదాపు 50,000 క్యూసెక్కులకు సంబంధించినటువంటి వాటర్ విజయవాడ వైపు వెళ్ళింది. ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఎత్తాల్సి వస్తే ఎందుకు ప్రజలను అప్రమత్తం చేయలేదు? అప్రమత్తం చేస్తే ఎప్పుడు చేశారు? ఇటువంటి సమాధానాల కోసం నేను వెలగలేరు వెళ్తున్నాను. అక్కడ అక్విడేట్ దగ్గర పరిస్థితిని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. కొండపల్లి నుంచి వెలగలేరు వెళ్లేటువంటి మార్గం పూర్తిగా బురదతో నిండిపోయింది. దాదాపు 3-4 రోజుల పాటు ఇక్కడ వరద రావడం వల్ల ఈ ఏరియా మొత్తం బురదతో ఉంది. దాదాపు 1-2 కిలోమీటర్ల మేరకు ఈ బురద ఉంది. ఇక్కడ నుంచి కేవలం నడుచుకుంటూ వెళ్తే మాత్రమే మనం వెలగలేరు అక్విడేట్ దగ్గరికి చేరుకోగలుగుతాము. ప్రస్తుతం నేను ఈ బురదలోంచి అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే అక్కడనే ఈ మొత్తం విజయవాడ వరదకు సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం ఉంది. కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. పూర్తిగా అక్కడికి వెళ్తున్న కొద్దీ బురద అనేటువంటిది పెద్ద ఎత్తున ఉంది. దారిలో ఈ బురదను దాటుకుంటూ ప్రస్తుతం మనం వెలగలేరు దగ్గరికి వెళ్తున్నాం. వెలగలేరు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటిదో సిచ్యువేషన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయవాడ నుంచి దాదాపు అరగంట ప్రయాణం తర్వాత నేను కొండపల్లి చేరుకున్నాను. అక్కడి నుంచి ఏదో కచ్చా రోడ్లో దాదాపు 15 నిమిషాల ప్రయాణము బైక్ పైన. ఆ తర్వాత దాదాపు గంట సేపు 1.5 కిలోమీటర్
మనం కౌలూరు నుంచి వెలగలేరు దాకా ప్రయాణించిన తర్వాత నా వెనకాల ఉన్నటువంటి ఏదైతే బుడమేరు ఉందో బుడమేరు దగ్గరికి చేరుకున్నాము. ఇప్పుడు బుడమేరు ఎందుకు విజయవాడను ముంచింది అనేటువంటి విషయం మీద ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడదాము, దీన్ని ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు విజయవాడ మునిగింది అనేటువంటి ఒక ప్రశ్నకు సమాధానం వెతుకుతూ దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే నేను ఇక్కడికి చేరుకున్నాను. వెలగలేరు దగ్గర ఉన్నటువంటి ఈ అక్విడేట్ అయితే ఉందో దీని గేట్లు ఎత్తడం ద్వారా కిందికి బుడమేరు పెద్ద ఎత్తున ఒక్కసారిగా విజయవాడ వైపు పరిగెడుతూ వచ్చింది. ఇప్పటికి కూడా కొంత వాటర్ వెళ్తుంది బుడమేరు వైపు నుంచి విజయవాడ వైపుకు. అయితే ఈ బుడమేరులో ఉన్నటువంటి వాటర్ వెళ్తుంది కేవలం 200-300 క్యూసెక్కులు మాత్రమే. అది కూడా గేట్లన్నీ క్లోజ్ చేసిన తర్వాత కొంత లీకేజీ ద్వారా మాత్రమే ఈ వాటర్ వెళ్తుంది అనేటువంటిది వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పిందంటే ఆ రోజు రాత్రి దాదాపు 50,000 నుంచి 60,000 క్యూసెక్కుల నీరు అనేటువంటిది ఒక్కసారిగా మనం చూడొచ్చు. బుడమేరు వచ్చేటువంటి తీరం ఇది. బుడమేరు ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత అది నేరుగా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ ఏంటంటే మనం వెళ్ళేటువంటి మార్గం కూడా చూడొచ్చు. ఒకసారి నేను మీకు చూపెడతాను. అది బుడమేరు అటువైపు నుంచి వచ్చిన తర్వాత ఇటువైపు నేరుగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అది పూర్తిగా ఇక్కడ నుంచి వెళ్ళి కృష్ణాలో కలవాల్సి ఉంటుంది. దాని ఒక ప్రధానమైనటువంటి రూట్ ఇది. అయితే వాటర్ ఒక్కసారిగా వేగంగా ఎక్కువ మొత్తంలో రావడం వల్ల ఈ 11 గేట్లు ఎత్తేశారు అనేటువంటిది అధికారులు చెప్తున్నటువంటి మాట. నిజంగానే ఎందుకు 11 గేట్లు ఎత్తాల్సి వచ్చింది? 11 గేట్లు ఎత్తితే దాని ప్రవాహ తీవ్రత అనేటువంటి చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. 50-60 వేల క్యూసెక్కుల వాటరు, ఇదే వాటర్ మనం చూస్తున్నాం. ఈ దారిలోనే దాదాపు 50-60 వేల క్యూసెక్కుల నీరు అనేటువంటిది విజయవాడ వైపు వెళ్ళింది. ఆ నీరు మొత్తం ముందుగా మనం చూసుకుంటే సింగ్ నగర్, ఆ తర్వాత రాజరాజేశ్వరిపేట, మొత్తం ప్రతి ఏరియాను ముంచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. చాలా చోట్ల మనం చూడొచ్చు గండ్లు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల గడ్లు తెగిపోయాయి. ఇంత స్థాయిలో వాటర్ గతంలో ఎప్పుడూ రాలేదు. ఈ వాటర్ ముందుకు వెళ్తున్న కొద్దీ పూర్తిగా డ్యామేజ్ జరిగింది అనేటువంటిది ఇక్కడ వీళ్ళు మనం చూస్తే పరిస్థితిని చూస్తే పూర్తిగా అర్థమవుతున్నటువంటి మాట. బట్ డెఫినెట్గా ఎందుకు ఒకటేసారి 11 గేట్లు తీయాల్సి వచ్చింది? ఎవరికైనా అధికారుల నుంచి, ఉన్నతాధికారుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఆదేశాలు ఉన్నాయా, లేదంటే గతంలో ఇటువంటి ప్రాక్టీస్ ఉందా అనేటువంటి దాని మీద ఎవరిని ప్రశ్నలు అడిగినా కానీ అధికారులు, అదేవిధంగా ఎవరైతే జవాబు చెప్పాల్సినటువంటి నేతలు ఉన్నారో వాళ్ళు నీళ్లు నములుతున్నారు. కొంతమంది అధికారులతో మాట్లాడదాము. ఇంకా బుడమేరు ఆ రోజు ఏ విధంగా ఇక్కడ నుంచి విజయవాడ వైపు వెళ్ళింది, ఏ విధంగా ఇక్కడ పూర్తిగా ఒక వినాశనాన్ని తనతో పాటు మోసుకుపోయింది అనేటువంటిది వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు నాయక్ గారు ఉన్నారు, ఇక్కడ అధికారి. సార్ చెప్పండి, ఎంత వాటరు ఆ రోజు శనివారం రోజు ఇక్కడ నుంచి రిసీట్ అయింది సార్, ఇక్కడ నుంచి విజయవాడ వైపు వెళ్ళింది సార్? ఆ రోజు మామూలుగా 13,000 దాకా వెళ్ళిందండి. 13,000 క్యూసెక్స్ల దాకా వెళ్ళింది. అంటే అంత వాటర్ని మీరు ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది సార్? అంటే పూర్తిగా వరద వచ్చిందా? ఏ స్థాయిలో వరద వచ్చింది సార్? 11 అడుగులు వచ్చిన తర్వాత గేట్ ఓపెన్ చేస్తారండి. మేము గేట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఓవర్ఫ్లో అయిపోయి అది ఎక్కువ వచ్చింది. ఇవన్నీ మునిగిపోయింది. ఇక్కడ నుంచి 3 ఫీట్ వచ్చింది. అందుకని మేము ఇక్కడ 11 తర్వాత ఇటు బీడీసీ మీద కూడా వెళ్తుంది. అక్కడ కూడా ఒక 15,000 క్యూసెక్స్లు, మా పైనుంచి ఒక 40,000 క్యూసెక్స్లు దాకా వచ్చినాయి. అందుకని మనం ఓపెన్ చేయాల్సిందే. 11 అడుగుల తర్వాత ఓపెన్ చేస్తారు. దాదాపు ఎంత 50,000 పైన క్యూసెక్ల వాటర్ వచ్చిందా సార్ ఆ రోజు నైట్? ఆ రోజు 40,000 దాకా వచ్చినాయని ఎక్స్పెక్టేషన్ చేస్తాం. ఇంత వాటర్ వచ్చినప్పుడు సాధారణంగా ప్రాక్టీస్ ఎట్లా ఉంటుంది సార్? అంటే ఒక్కొక్క గేట్ తీస్తారా, లేదంటే మీకు ముందే అక్కడ నుంచి పైనుంచి హెచ్చరిక ఉంటుందా? ఎటువంటి ప్రాక్టీస్ ఉంటుంది సార్? పైనుంచి చెప్తారు, ఒక్కొక్క గేటు అలా ఒక లెవెల్లో ఆపరేట్ చేసుకుంటూ వెళ్తాం సార్. బట్ ఇంత వరద వస్తుంది అనేటువంటిది ఈసారి ఎందుకు ఎక్స్పెక్టేషన్ లేకపోయింది సార్ అధికారం నుంచి, అంటే పై నుంచి? 1 డే 24 అవర్స్లోనే ఆ రోజు నైటును శుక్రవారం నైట్ వర్షం పడ్డదండి. శనివారం పగులు కూడా మొత్తం పడ్డది. మేము శనివారం ఓపెన్ చేసాం, శనివారం సాయంత్రానికి. అంటే శనివారం పొద్దున కూడా మాకు వరద ఇక్కడ రాలేదు. పొద్దున కూడా మాకు ఒక 2 ఫీట్ 1 ఫీటే ఉంది. శనివారం సడన్గా పెరిగిపోయింది. సడన్గా మధ్యాహ్నం నుంచి టకా పెరిగిపోయింది. సడన్గా వాగులు కదా, సడన్గా వచ్చేస్తాయి. శనివారం పొద్దున్న కూడా ఇక్కడ ఏం లేదు అసలు. అది అనమాట. అది సడన్గా వచ్చిన తర్వాత మేము సాయంత్రం 4 గంటలకి గేట్లు ఓపెన్ చేసాం. శనివారం సాయంత్రం 4 గంటలకి ఇక్కడ గేట్లు ఎత్తితే అది విజయవాడ అంటే సింగ్ నగర్ ప్రాంతం చేరడానికి ఎంత టైం పడుతుంది సార్? శనివారం నైట్ వదిలేస్తే పొద్దున్న వెళ్ళింది, ఆదివారం పొద్దున్నకి వెళ్ళింది. అంటే ఆదివారం మార్నింగ్కి ఆ ఏరియాకి రీచ్ అయింది. బట్ డెఫినెట్గా ఒక మెకానిజం ఉంటుంది కదా సార్, దీన్ని కొంత వేరే వైపు ఛానలైజ్ చేసేటువంటి అవకాశం లేకుండా పోయింది సార్. మెయిన్ రూట్ అటువైపు వెళ్తుంది కదా, ఇటువైపు మెయిన్ రూట్ వెళ్తున్నప్పుడు ఎందుకు ఇటువైపు వచ్చేయాలి? మెయిన్ రూట్ కాదు, ఇదే మెయిన్ రూట్. దాని ఒరిజినల్ కోర్స్ ఇది. అది బుడమేరు ఒరిజినల్ కోర్స్ ఇది. ఇది అందు బుడమేరు డైవర్షన్ ఛానల్. అంటే బుడమేరు అది వాగు, పూర్వం పాత వాగు, వాగుది. తర్వాత బుడమేరు ఇది సిటీ మధ్యలో నుంచి వెళ్తుంది. సిటీ మధ్యలో నుంచి వెళ్తే ఇలా సిటీ ఆల్సో డెవలప్ అయ్యి అన్ని సబ్మర్జ్ అవుతుందని 1964లో 65లో ఒక టీము అప్పుడు వేసేసి రెగ్యులేటర్ వేసి విజయవాడకు ముప్పు లేకుండా కృష్ణా నదిలో పంపించాలని బీడీసీ అని పెట్టారు. అయితే మ్యాక్సిమం దీంట్లో చిన్న మామూలుగా ఇలా ఫ్లాష్ ఎక్కువ ఫ్లడ్ రాకుండా మామూలుగా ఫ్లడ్
ఫ్లడ్ వచ్చినప్పుడు డైవర్షన్ చేయడానికి, అంటే మామూలుగా గేట్లు ఓపెన్ చేయం ఎప్పుడు, చిన్న చిన్నవి వచ్చినప్పుడు మేము ఓపెన్ చేయం. 11 ఏళ్ళు 15 ఏళ్ళు దాకా వచ్చినప్పుడు కూడా అది కృష్ణాలో పంపిస్తాం చూస్తాం. అదే దానికి అది కాదు పోలవరం కెనాల్కి ఇది కంటిన్యూషన్ అనమాట. అందుకని ఇది మ్యాక్సిమం కృష్ణాకి ఫ్లడ్ రాకుండా చేయడానికి పెట్టింది గేట్లే ఇది. అది తప్పని పరిస్థితిలో ఓపెన్ చేస్తాం అనమాట. ఈ డైవర్షన్ అనేటువంటిది ఎంత వాటర్ తీసుకుంటారు సార్? ఏదైతే దీని మీద 1960s ఆ టైంలో ఏదైతే డైవర్షన్ వేశారో ఈ డైవర్షన్కి ఎంత వాటర్ తీసుకుంటారు? 16,000 వరకు అండి. అంటే ఇంకా దాన్ని మోడరైజేషన్ చేసి లైనింగ్ చేస్తే ఇంకా 20-30 ఏళ్ళు తీసుకుంటుంది అనుకున్నారు. ఇప్పుడు అదేం కాలేదు, మొన్న 16,000 వరకు తీసుకుంటారు. ఈ వాటర్ ఇటువైపు వెళ్తే ఎటువైపు నుంచి వెళ్తుంది సార్? ఏ రూట్? ఇటువైపు నుంచి వెళ్ళి శాంతినగర్ అని కొండపల్లి అలా వెళ్ళి అక్కడ వీటిపిఎస్ నుంచి అక్కడ కృష్ణా నదిలో కలుస్తుంది. ఒక ఆరోపణ ఏమొస్తుందంటే ఇటువైపు ఫ్లో తగ్గించేటటువంటి ప్రయత్నంలో భాగంగానే దీని వైపు తీశారు. అలా అసలు ఉండదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది విజయవాడకు ప్రొడక్షన్, దీన్ని అసలు మ్యాక్సిమం 100% ఓపెన్ చేయం, తప్పని పరిస్థితుల్లోనే ఓపెన్ చేస్తాం. లాస్ట్ టైం ఎప్పుడు 11 గేట్లు ఎత్తారు సార్? ఏమైనా డాటా అంటే 2009లో అంటే అప్పుడు 2009లో 5లో అలా ఎత్తారని చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎత్తలేదు? మరి ఎత్తలేదు అసలు ఈ ఫ్లడ్ ఇక్కడ రైతులందరూ చెప్పడం మేము 20-30 సంవత్సరాల నుంచి ఎప్పుడు మేము చూడలేదు ఎంత ఫ్లడ్ అంటే వచ్చినాయి, కానీ ఒక 11 అడుగులు వచ్చినాయి, కానీ ఓవర్ ట్యాపింగ్ అనేది ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. బట్ ఇక్కడ మీరు ఇది ఫ్లడ్ వాటర్ వదిలిన తర్వాత ఇది సిటీలోకి వెళ్తుందన్న తర్వాత మెకానిజాన్ని అలర్ట్ చేశారా సార్? గవర్నమెంట్ చెప్పారా ఈ వాటర్ వస్తుందని చెప్పాం. ఇప్పుడు ఏ టైంలో అలర్ట్ చేశారు సార్? మేము శనివారమే మా ఈ గారు ఎస్సీ గారు కలెక్టర్కి వాళ్ళకి అందరికి చెప్పాను. నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారమే. ఇలా ఏ టైంలో చెప్పింటారు సార్? మేము శనివారం మా వాళ్ళు ముందే చెప్పారంట. మేము శనివారమే మాకు ఇక్కడ శనివారం పొద్దున్న వరకు అసలు ఏం లేవు రీడింగ్. మధ్యాహ్నానికి వాళ్ళకి ఇంటిమేషన్ చేసాం, మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ అలర్ట్ చేయండి అని. శనివారం మధ్యాహ్నానికి మీరు ఒక అలర్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం చెప్పాం. నేను కూడా డైరెక్ట్గా ఎంఆర్ఓలకి అందరు ఫోన్ చేసి చెప్పాను. శనివారం మధ్యాహ్నం తర్వాత మీకు అర్థమైపోయింది ఫ్లడ్ వస్తుంది అనేటువంటిది, వస్తుంది, ఓపెన్ చేయాల్సి వస్తుందని ముందే చెప్పాం. మనం చూడొచ్చు. డెఫినెట్గా శనివారం మధ్యాహ్నానికి ఒక అలర్ట్ ఇక్కడ నుంచి అధికారులు ఏవైతే ప్రోటోకాల్ ఉంటుందో అది పాటించారు. ఈ వాటర్ ఏదైతే ఉందో ఎప్పుడు దాదాపు 2005-2009లో ఒకసారి మాత్రమే దీన్ని ఓపెన్ చేశారు, ఆ తర్వాత ఓపెన్ చేయలేదు అనేటువంటి మాట చెప్తున్నారు. చాలా కీలకంగా చెప్తున్నాను. ఇది ఒక రివర్కి సంబంధించినటువంటి మెయిన్ కెనాల్, ఇది ఇక్కడ నుంచే రివర్ వెళ్ళేది. అయితే ఇటువైపు నుంచి వెళ్తే డెవలప్ అయినటువంటి విజయవాడ ప్రమాదం ఉంటుంది, వరదలో మునిగిపోతుంది అనేటువంటి ఒక ఆలోచన అంచనా తర్వాత దీనికి ఒక డైవర్షన్ కెనాల్ పెట్టడం జరిగింది. ఆ డైవర్షన్ కెనాల్లో దాదాపు 15,000 క్యూసెక్ల వరకు వెళ్తుంది. కానీ శనివారం రోజు మధ్యాహ్నానికల్లా దాదాపు 40,000-50,000 క్యూసెక్ల వాటర్ వస్తుందనేటువంటి ఒక అంచనా అధికారులకు వచ్చేసింది. అధికారులు విజయవాడలో ఉన్నటువంటి కలెక్టరు ఎంఆర్ఓలందరికీ కూడా ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. సాయంత్రం ఇక్కడి నుంచి మేము ఏవైతే గేట్లు ఎత్తుతామో తద్వారా వాటర్ కిందికి వస్తుంది అనేటువంటి ఒక అలర్ట్ ఇచ్చారు. ప్రజల్ని కూడా అలర్ట్ చేయమన్నారు. కానీ ప్రజలకు అలర్ట్ రాలేదు. ఎందుకు రాలేదనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి క్వశ్చన్. 3 లక్షల మందిని ముంచినటువంటి పాపం ఎవరిదో సమాధానం వెతకాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. బుడమేరు నుంచి శనివారం మధ్యాహ్నానికే దాదాపు 50,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని అధికారులు ఒక ప్రకటన చేశారు. జిల్లా యంత్రాంగానికి అందరికీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలను సమాయత్తం చేయలేదు. ఆ తర్వాత అలర్ట్నెస్ అనేటువంటిది కనిపించలేదు. ఆదివారం రోజు అంటే దాదాపు 24 గంటల తర్వాత పూర్తిగా విజయవాడ మునిగిపోయిన తర్వాత అప్పుడు అధికారులు ఆ తర్వాత ఒక్కొక్కరిని బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేశారనేటువంటిది మనకు తెలుస్తుంది. మనం చూడొచ్చు 11 గేట్లు ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఏదైతే అక్విడేట్ ఉందో వెలగలేరు వద్ద ఉన్నటువంటి అక్విడేట్లో 11 గేట్లు ఉంటాయి. దీనికి ఈ 11 గేట్లు ఒకదాని తర్వాత ఒకటి తీసేయడం జరిగింది. 11 గేట్ల నుంచి దాదాపు 15,000 క్యూసెక్ల దీని కెపాసిటీ. కానీ ఆ రోజు దాదాపు 40,000 నుంచి 50,000 క్యూసెక్ల వాటర్ అనేటువంటిది కిందికి వెళ్ళింది, విజయవాడ వైపు వెళ్ళింది. దాదాపు 7 నుంచి 8 గంటల ట్రావెల్ చేసి అది విజయవాడ చేరింది అనేటువంటిది మనకు ఇక్కడ లెక్కల ప్రకారం అందుతున్నటువంటి ఒక అంచనా. నిజంగానే 7-8 గంటలు ఇక్కడ నుంచి ట్రావెల్ చేసింది. ఆ తర్వాత చాలా టైం ఉంది, విడుదల చేయడానికి ఒక 7-8 గంటల ముందు అలర్ట్ చేశారంటే గవర్నమెంట్ దగ్గర 15 నుంచి 20 గంటల టైం ఉండింది. ఆ టైంను వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు. అందువల్లే ఇంత పెద్ద విపత్తు వచ్చింది అనేటువంటిది చాలా పెద్ద బ్రేకింగ్ చెప్తున్నాను. కేవలం 20 గంటల వ్యవధి ఉన్నప్పటికీ ప్రభుత్వం అలర్ట్ చేయలేదు. ఆ అలర్ట్ చేయకపోవడం వల్లే ఇంత పెద్ద విపత్తు జరిగిందనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కింద వాటర్ వెళ్తున్నటువంటి దృశ్యాన్ని నేను చూస్తున్నాను. ఈ వాటర్ అనేటువంటిది దీనికి దాదాపు 100 రేట్లు ఎక్కువగా. పూర్తిగా ఈ మొత్తం 11 లాక్లు ఏవైతున్నాయో అవి క్లోజ్ అయిన తర్వాత కేవలం లీక్ ద్వారా వస్తున్నటువంటి వాటర్ మాత్రమే ఇది విడిచిపెట్టినటువంటి వాటర్ కాదు. ఆ గేట్లకు ఉన్నటువంటి చిన్న చిన్న లీక్ ద్వారా వస్తున్నటువంటి వాటర్ మాత్రమే. దానికే ఇంత
ఫ్లో ఉందంటే ఆ రోజు 11 గేట్లు ఎత్తేసిన తర్వాత ఎటువంటి ఫ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక సివియర్ డ్యామేజ్ జరిగింది. డెఫినెట్గా దీనికి చాలామంది ఆన్సర్ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. వందల సంఖ్యలో ప్రజలు పూర్తిగా గాయపడ్డారు. ఇప్పటికే పదుల సంఖ్యలో చనిపోయారు. లక్షల సంఖ్యలో నిరాశలైనటువంటి ఒక పెద్ద సంఘటన. గవర్నమెంట్ దీనికి బాధ్యత వహించాలి, సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బుడమేరు ఎందుకు ప్రజల్ని ముంచింది, ఎందుకు విజయవాడ మునగడానికి కారణం అనేటువంటి దానికి స్పష్టమైనటువంటి సమాధానం. ఎస్, ఇస్మాయిల్ అందించిన గ్రౌండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఒకే ఒక్క దృశ్యం చంద్రబాబు అబద్ధాలను బుడమేరులో కడిగేసింది. బుడమేరుకు అసలు గేట్లే లేవు అని చెప్పి ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు, బుడమేరుకు గేట్లు లేకుంటే ఎలా ఎత్తేస్తారంటూ ప్రచారం చేసినటువంటి ఎల్లో మీడియా, వీటన్నింటికీ ఈరోజు మనకు కనిపించినటువంటి దృశ్యాలే సాక్ష్యం. అక్కడ డిఈ మాధవ్ నాయక్ ఏం మాట్లాడారో మనం విన్నాము. ఎస్, ఈ పాపం చంద్రబాబుదే. బుడమేరు ముంపు ప్రకృతి విపత్తు కాదు, ఇది మానవ తప్పిదమే. బుడమేరు వరద ముంచెత్తుతుందని ప్రభుత్వానికి ముందే తెలుసు. అన్నీ తెలిసి కూడా నిర్లక్ష్యంతో జనాన్ని ప్రభుత్వమే ముంచేసింది. చంద్రబాబు నిర్లక్ష్యమే విజయవాడకు మరణ శాసనమైంది. ఈ విషయాలన్నీ గ్రౌండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా వెలుగు చూశాయి. ఎస్, అక్కడ ఉన్నటువంటి డైవర్షన్ ద్వారా కృష్ణానదికి వెళ్లాల్సినటువంటి నీరు కృష్ణానది వైపు వెళితే చంద్రబాబు నివాసాన్ని ముంచేస్తుంది. కాబట్టి 11 గేట్లు వెలగలేరు వద్ద ఉన్నటువంటి బుడమేరుకు సంబంధించినటువంటి 11 గేట్లను ఎత్తేశారు. కాలనీలు అన్నింటినీ ముంచేశారు. ఇదే విషయాన్ని, గేట్లు ఎత్తబోయే విషయాన్ని ముందుగా అధికారులకు తెలియజేశామని డిఈ క్లియర్గా చెబుతున్నారు. అయినా సరే అక్కడి ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం అలర్ట్ చేయలేదు. చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఒక 20 పాయింట్స్ కనిపిస్తున్నాయి చంద్రబాబు నిర్లక్ష్యానికి సంబంధించి. ప్రతి ప్రశ్నకు ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బుడమేరు ముంపు ప్రకృతి విపత్తు కాదు, మానవ తప్పిదమే. దీనికి చంద్రబాబు ప్రభుత్వం అవునా కాదా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బుడమేరు వరద ముంచెత్తుతుందని ప్రభుత్వానికి ముందే తెలుసు. అన్నీ తెలిసి నిర్లక్ష్యంతో వ్యవహరించింది. చంద్రబాబు నిర్లక్ష్యమే ఈరోజు విజయవాడ ప్రజలకు మరణ శాసనమై కూర్చుంది. అత్యంత ప్రధానమైన విషయం, శనివారం మధ్యాహ్నం తర్వాత వరద ఉధృతి బుడమేరుకు పెరిగిన తరువాత అక్కడ అధికారులు గేట్లు ఎత్తేయబోతున్నామని చెప్పినప్పటికీ కూడా అధికారులు ఎవరు ప్రజల్ని అలర్ట్ చేయలేదు. ఆదివారం ఉదయానికల్లా, అంటే తెల్లవారుజామున అది కాలనీలన్నింటినీ కూడా ముంచెత్తేసింది, విజయవాడను ముంచెత్తేసింది. మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం? ఎక్కడైనా సరే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, లేకపోతే రెవెన్యూ యంత్రాంగం ద్వారా కానీ, లేకపోతే ఇతర అధికార యంత్రాంగం ద్వారా కానీ ప్రజలకు ఒక్క హెచ్చరికైనా జారీ చేశారా? లేదు, ఒక్క హెచ్చరిక కూడా జారీ కాలేదు. ఏ అధికార యంత్రాంగము రాలేదు, ఏ శాఖ కూడా అక్కడికి వెళ్ళలేదు, ప్రజల్ని అప్రమత్తం చేయలేదు, అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది ఈ పాపం పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వానిదే. ఇరిగేషన్ అధికారుల హెచ్చరికను ప్రభుత్వం గాలి కుదిలేసింది. శనివారం అర్ధరాత్రి 12 గంటల తరువాత విజయవాడ వైపు వరద ఉధృతంగా ప్రవహించింది. 20 గంటల సమయం, గంట 2 గంటల కాదు, 20 గంటల సమయం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ప్రజలను అలర్ట్ చేయలేదు. 20 గంటల సమయం ఉన్నా సరే పునరావాస కేంద్రాలు పెట్టలేదు. 20 గంటల సమయం ఉన్నా సరే కనీసం ఆహారం, నీళ్లు సిద్ధం చేయని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రజల పాలిట జలఖడ్గంగా మారింది. 3 లక్షల మందిని ప్రాణాలతో చెలగాటమాడినటువంటి చంద్రబాబు సర్కార్దే ఈ పాపం. ప్రభుత్వం చేతగానితనం 80,000 కుటుంబాలకు నరకం చూపించింది. సీఎం, మంత్రులు, అధికారులు అందరూ వీకెండ్ ప్లానింగ్లోనే ఉన్నారు. 3.5 లక్షల మంది జీవితాలు బురదలో కూరుకుపోవడానికి బాబు నిర్లక్ష్యమే కారణము. 20 గంటల సమయం ఉంది. మాధవ్ నాయక్ డిఈ చెప్పినటువంటి అంశాలను చూస్తే ఒళ్ళు గగురు పొడిచే అంశాలు, ఒళ్ళు గగురు పొడిచే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. అధికారులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అయినా ఎక్కడా ప్రజలని అప్రమత్తం చేయలేదు, సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. అక్కడ డైవర్షన్ కనిపిస్తోంది, చూస్తున్నారా? ఒకటి కృష్ణా నది గుండా వెళ్ళేటటువంటి మార్గం, రెండోది గేట్లు పెట్టి వెలగలేరు వద్ద గేట్లు పెట్టి దానిని విజయవాడకు డైరెక్ట్ గా పంపించేటటువంటి మార్గం. కృష్ణానది ద్వారా వెళ్లేటటువంటి మార్గంలో బుడమేరు నీరు కానీ, ఆ వరద కానీ అటువైపు వెళితే చంద్రబాబు నివాసం మునిగిపోవడం ఖాయం. ఇప్పటికి ఫస్ట్ ఫ్లోర్ అయితే మునిగిపోయింది, పూర్తి స్థాయిలో మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టే 11 గేట్లను, అసలు గేట్లే లేదంటూ ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెబుతారు సార్? మీ 14 ఏళ్లు రాజకీయ అనుభవం అంటారు కదా, మరోసారి అధికారానికి వచ్చారు కదా, బుడమేరుకు గేట్లు లేవని ప్రచారం
ప్రచారం చేశారే, వెలగలేరు వద్ద కనిపిస్తున్న లాకులు గేట్లు కావా? ఆ 11 గేట్లను మీరు తెరిపించలేదా? ఆ 11 గేట్లను తెరిచిన తరువాత వరద ఉధృతి విజయవాడ కాలనీలపై విరుచుకు పడుతుంటే నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిందా లేదా? అదే సమయంలో అత్యంత కీలకమైన విషయం, సీఎం, మంత్రులు, అధికారులు వీకెండ్ ప్లానింగ్. ఇందులో దయచేసి చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది అధికారులు చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని భుజాలపైన వారు మోయడానికి, అందరూ కాదు కొందరు భుజాలపైన మోయడానికి కారణం ఏంటో తెలుసా? ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించవచ్చు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్కు వెళ్ళిపోవచ్చు, ప్రజల ప్రాణాలను వరదలకు వదిలేయచ్చు. శుక్రవారం సాయంత్రం అయితే హైదరాబాద్కు వచ్చేస్తారు, మళ్ళీ సోమవారం మధ్యాహ్నానికి గారి తిరిగి విజయవాడకు వారు చేరుకోరు. ఇలాంటి వాళ్లే చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఉన్నారు, వీకెండ్ ప్లాన్లు వేసుకునేటటువంటి వాళ్ళు. వాళ్ళ తప్పిదం కాదా ఇది? మరి మంత్రులేమైపోయారు? 20 గంటల సమయాన్ని, విలువైన సమయాన్ని వృధా చేసి ఈరోజు విజయవాడని నిలువునా వరదలో ముంచేశారు. రైట్, ఒకసారి మనం ఇస్మాయిల్తో మాట్లాడదాం. ఇస్మాయిల్, ఒక బ్లాస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ మీరు అందించారు ఈరోజు. గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చంద్రబాబు చెప్పినటువంటి అబద్ధాలు, అంటే ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా అబద్ధాలు చెప్పి ఇక చంద్రబాబు తప్పించుకోలేని విధంగా వాస్తవాలు బయటపడ్డాయనుకోవచ్చా? 3 అంశాలు నేను ఇక్కడ చెప్తాను. ఇది ఒక మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనేటువంటి దానికి ఒక ప్రత్యక్షమైనటువంటి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎందుకంటే వరద అనేటువంటిది వచ్చింది, అది డైవర్షన్ ఛానల్ ద్వారా వెళ్ళిపోవచ్చు, కానీ డైవర్షన్ ఛానల్ ద్వారా వెళ్లకుండా దానిని గేట్లు వెత్తారు. ఈ గేట్లు ఎత్తకపోతే విజయవాడ వైపు బుడమేరు రాకపోయేది. ఆ బుడమేరుకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తితేనే 11 గేట్లు, 1 కాదు 2 కాదు 11 గేట్లు ఎత్తితేనే దాదాపు 50-60 వేల క్యూసెక్కుల నీరు విజయవాడ వైపు వేగంగా వచ్చింది. 8 గంటలు ప్రయాణం చేసి విజయవాడను పూర్తిగా ముంచేసింది. అంటే ఒకవేళ ఆ లాక్లు, ఆ గేట్లు ఎత్తకపోతే అసలు వరదే లేదు, అది పూర్తిగా కృష్ణానది వైపు వెళ్ళేది. కొంత ఎక్కడైనా 1-2 చోట్ల గండు పడేట్టుకుంది. ఇంత ఎక్కువగా అంటే ఎక్కడైతే జనాలు చాలా ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారో అటువంటి కాలనీల్లోకి వచ్చేది కాదు. పంట పొలాల్లో వెళ్తే కొంతవరకు అటువైపు ఏదైనా 1-2 చోట్ల గండు పడి చెరువుల్లోకి వెళ్ళేది, కానీ ఇంత ప్రమాదం జరిగేది కాదు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. తర్వాత రెండో విషయం, గేట్లు శనివారం మధ్యాహ్నం, అంటే శనివారం 12-1 గంటకల్లా గేట్లు ఎత్తాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులకు తెలుసు. అదే సమయంలో సూపరింటెండెంట్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డిఈ కావచ్చు, ఈఈ కావచ్చు, వీళ్ళందరూ ఎంఆర్ఓలకు, కలెక్టరేట్కు, మళ్ళీ చెప్తున్నాను, ఎంఆర్ఓలకు, కలెక్టరేట్లకు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పారు, సార్ సాయంత్రం తర్వాత ఇక్కడ గేట్ ఎత్తాల్సి వస్తుంది సార్, ఇక్కడ నుంచి వాటర్ హెవీగా వస్తుంది సార్, ఇన్ని వేల క్యూసెక్లు, 40,000 క్యూసెక్ల నీరు పైనుంచి వస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్ అని మధ్యాహ్నం నుంచే సమాచారం ఇవ్వడం స్టార్ట్ చేశారు. మాధవ్ నాయక్ చాలా క్లియర్గా చెప్పారు. 1 కాదు 2 సార్లు 3 సార్లు అడిగాను నేను, మీరు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారంటే మధ్యాహ్నం సమయంలో ఇన్ఫార్మ్ చేశాను సార్, మా ఉన్నతాధికారులు అయితే అంతకంటే ముందే కలెక్టర్ గారికి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలకు చెప్పామని చెప్తున్నారు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే 2009 తర్వాత ఎప్పుడు ఈ గేట్లను తెరవలేదు. 15 సంవత్సరాల తర్వాత ఒక గేట్లు తెరిచేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత వరద వస్తుందో వాళ్ళకు తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు అందరికీ చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఈ సమాచారం ముందే ప్రభుత్వం దగ్గర ఉంది. అంటే శనివారం మధ్యాహ్నం 1 గంట 2 గంటల దాకా సమయం ఉంటే ఆదివారం 9 గంటలకు ఉదయం 9 గంటలకు వరద ఇక్కడ వచ్చినటువంటి సింగనగర్, రాజరాజేశ్వరి టచ్ అయింది. అంటే ఎంత సమయం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 20 గంటల సమయం ఉంది. 20 గంటలలో చాలా చేయొచ్చు. ఒక SMS ప్రతి ఒక్క ఫోన్కు పంపొచ్చు, 4-5 ఆటోలు కట్టుకొని, 4-5 జీపులు కట్టుకొని వాటికి మైకులు పెట్టి ప్రచారం చేయొచ్చు, ప్రెస్ మీట్లు పెట్టొచ్చు. ఎవరైతే మంత్రులు ఉన్నారో, ముఖ్యమంత్రులు ఉన్నారో, ఇప్పుడు పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లు, ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ వరద వస్తుంది, మీరందరూ సురక్షిత ప్రాంతాలకు రండి అంటే వాళ్ళ బైకులు బయట నుంచి లోపల పెట్టుకునే వాళ్ళు, అక్కడ నుంచి బైకులు తెచ్చుకునే వాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి కలర్ టీవీలు, ఫ్రిడ్జ్లు బయట ఇచ్చుకునే వాళ్ళు, వృద్ధులను తరలించుకునే వాళ్ళు, చిన్నపిల్లల్ని అక్కడ నుంచి తీసుకొచ్చేవాళ్ళు. 20 గంటలు ఏం చేసింది ప్రభుత్వం అంటే నిద్రపోయింది లిటరల్గా. ఇంత లక్షల మంది ఇప్పుడు ఇదంతా పడుతున్నటువంటి వెదకు ప్రభుత్వం నిద్రపోవడమే కారణం అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రెండో విషయం మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక విషయం చాలా క్లారిటీగా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది అధికారులు, ఉన్నతాధికారుల పర్మిషన్తో తీసుకొని ఓపెన్ చేసినటువంటి నిర్ణయమే. చాలా క్లారిటీగా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దాదాపు ఒక 15 సంవత్సరాల తర్వాత ఒక రెగ్యులేటర్కి సంబంధించి, ఒక ఏదైతే అక్విడేట్కి సంబంధించి గేట్లు పైకి తెరుస్తున్నారంటే చాలా పెద్ద లెవెల్లో పర్మిషన్ కావాలి, లేదంటే పెద్ద లెవెల్లో అధికారులు ఆదేశించాలి. సో ఈ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే అది ఎత్తాల్సినటువంటి పరిస్థితులని మధ్యాహ్నమే తెలుసు, ఎత్తుతారని తెలుసు. సో ఎత్తే ముందు ఒక కింది లెవెల్ అధికారులు ఎవరు నిర్ణయం తీసుకోరు. పైనుంచి పర్మిషన్ వచ్చింది, లేదంటే ఆర్డర్ వచ్చింది, లేదంటే హుకుం వచ్చింది, అప్పుడే దాన్ని అక్కడ తెరిచారు. ఆ వాటర్ లేదంటే ఏదైతే డైవర్షన్ ఛానల్ ఉందో,
ఏదైతే మొత్తం బుడమేరు బీడీసీ ఉంది, బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణా రివర్లోకి, శాంతిపురం నుంచి కృష్ణా రివర్లోకి పోవాల్సినటువంటి వాటర్, కృష్ణాలో ఎక్కువ ఫ్లడ్ వచ్చేది, డెఫినెట్గా కృష్ణాకు ఫ్లడ్ వచ్చింది. కానీ ఈ వాటర్ అక్కడికి వెళ్తే ఇంకొంచెం ఎక్కువ ఫ్లడ్ అయ్యేది. ఎవరైనా కరకట్టల మీద పెద్ద పెద్ద నివాసాలు కట్టుకుంటే అవి మాత్రమే మునిగేవి, ప్రజలకు ఇబ్బంది వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఏదైతే ఈ వెలగలేరు దగ్గర ఓపెన్ చేసినటువంటి ఈ గేట్ల వల్ల మొత్తం విజయవాడ అనేటువంటిది పూర్తిగా మునిగిపోయింది అనేటువంటిది అర్థమవుతోంది. 20 గంటల ముందు సమాచారం ఉంది, ఎక్కడ కూడా సమాచారం ప్రజలకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ప్రజలు ఇది తెరవద్దని చెప్తారు, ఇటు ఎందుకు వస్తుందని ప్రజలు క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఈ సమాచారాన్ని తొక్కిపెట్టి అర్ధరాత్రి తర్వాత మొత్తం నీటిని వదలడం జరిగింది. ఈశ్వర్, జాగ్రత్త పడి అంటే రహస్యంగా దీన్ని వదిలేయడమే ముఖ్యమని అధికారులు భావించారా? ఎందుకు 20 గంటల సమయాన్ని ఇంత నిర్లక్ష్యంగా వదిలేశారు? బట్ డెఫినెట్గా ఒక విషయము, ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ప్రజలకు అనేటువంటిది, ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసేటువంటి ప్రశ్న. కలెక్టర్ లెవెల్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లేదంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే డైరెక్ట్గా వచ్చేది, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారానో లేకుంటే కొన్ని జీపులో లేకుంటే కొన్ని ఆటోలలో కాలనీలలో ఖాళీ చేసినా వచ్చు. దాంతోపాటు రెండో విషయం ఏంటిదంటే, దీన్ని మధ్యాహ్నం నుంచే చేస్తున్నారని చెప్తున్నప్పుడు రాత్రంతా వాటర్ ట్రావెల్ చేస్తుంది. అది 40,000 పైగా క్యూసెక్ల వాటర్ పైనుంచి వచ్చింది, ఆల్రెడీ 15,000 క్యూసెక్ల వాటర్ ఇక్కడ ఉంది. సో 55,000-60,000 క్యూసెక్ల వాటర్ అనేటువంటి వస్తుందనేటువంటి తెలుసు. ఇంత వాటర్ సంబంధించి బుడమేరు కెపాసిటీ లేదనేటువంటి విషయం తెలుసు. బుడమేరు పూర్తిగా ఇప్పుడు ఆక్రమణ తర్వాత కేవలం 5-6,000 క్యూసెక్లు మాత్రమే దాని కెపాసిటీ. అంటే 50,000 క్యూసెక్ల వాటర్ వస్తున్నప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది అనేటువంటిది మినిమంగా ఇరిగేషన్ శాఖలో కింది స్థాయిలో పనిచేసేటువంటి 4వ తరగతి ఉద్యోగి కూడా చాలా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటుంది ఎక్స్పీరియన్స్తోని. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఎందుకు అధికారులు స్పందించలేదు? ఎందుకు ముఖ్యమంత్రి దీని మీద ఇమీడియట్గా ఒక రివ్యూ పెట్టలేదు? ఈ వాటర్ను ఏదైతే బీడీసీ ద్వారా వెళ్లకుండా గేట్లు ఎత్తుతున్నారు, గేట్లు ఎత్తడం వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏంటిది అనేటువంటిది దాని మీద ఎందుకు లెక్కలు కట్టలేదు? ఎందుకు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను తరలించలేనటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇది బుడమేరు పొంగితే వచ్చినటువంటి వరద కాదు, బుడమేరుకు సంబంధించినటువంటిది రెగ్యులేటర్ ఏదైతే ఉందో వెలగలూరు దగ్గర, ఆ రెగ్యులేటర్ను ఎత్తడం వల్ల వచ్చినటువంటి వరద. దీని మీద ఎవరైనా ఎంక్వైరీ చేయొచ్చు, అధికారులే చెప్తున్నారు, సాక్ష్యాధారాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైనా అడిగినా చెప్తారు ఏం జరిగింది అనేటువంటిది. శనివారం మధ్యాహ్నంకే ఈరోజు రాత్రి తెలుస్తామని చెప్పారు. రైట్, ఒక విషయం చెప్పండి. బుడమేరు గేట్లు ఎత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎల్లో మీడియా దగ్గర నుంచి, ఆ పార్టీ నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా బుడమేరుకు గేట్లున్నాయా, బుడమేరుకు ఎక్కడ గేట్లున్నాయి, అసలు అవగాహనే లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు అన్నారు. ఈరోజు మీరు క్లియర్గా చూపించారు, అక్కడ వెలగలేరు దగ్గర గేట్లు 11 గేట్లు ఉన్నాయని చూపించారు. వీళ్ళ ప్రచారం ఏంటి, వాస్తవం ఏంటి అక్కడ ఉన్నది? బట్ డెఫినెట్గా అక్కడ ఏం జరిగిందంటే, దాదాపు 1964 టైంలో, ఇంజనీర్ చెప్పిన ద్వారా 1964 టైంలో ఏదైతే బుడమేరు ఉందో, ఆ బుడమేరు నదీ ప్రవాహం ఉందో అది డైరెక్ట్గా సిటీలోకి వస్తే, ఇక్కడ సిటీలో ఎక్కువగా జనాభా ఉంది కాబట్టి, జనసాంద్రత ఎక్కువ ఉంది కాబట్టి అది వరద తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది. 1964లో ఒక డీవీసీ అంటే బుడమేరు డైవర్షన్ ఛానల్ అనేటువంటిది ఒక దాన్ని ఏర్పాటు చేశారు. అది వాటర్ని తీసుకెళ్తుంది. దాదాపు 15 నుంచి 18,000 క్యూసెక్ల వాటర్ ఇప్పటికీ అందులో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఇంకొంత రెగ్యులేట్ చేస్తే 30,000 క్యూసెక్ల వాటర్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే, ఎక్కువ వాటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో కొద్దిగా వదిలిపెట్టడం అనేటువంటిది ఒక దారి ఉంది. లేదంటే ఇటువైపు కాకుండా డైవర్షన్ ఏదైతే ఉందో ఆ డైవర్షన్ వైపే 2-3 చోట్ల ఎక్కడన్నా గండ్లు కొట్టి ఆ వాటర్ని అటువైపు పంపించేటువంటి అవకాశం ఉంది. కానీ కృష్ణా రివర్లోకి ఎక్కువ వాటర్ వెళ్ళేటువంటి అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. దాంట్లో ఎవరు కూడా ఏం చేయలేరు. కృష్ణా రివర్లోకి పెద్దగా వాటర్ వెళ్ళకూడదు, ఆ వరదకు ఇంకో కొంత వరద యాడ్ కావద్దు. ముఖ్యంగా ఆ కృష్ణా రివర్ కరకట్ట మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇండ్లు మునగద్దు అనేటువంటిది ప్లాన్. దానికోసమే ఇటువైపు వెళ్లకుండా ఈ గేట్లు ఎత్తాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. గేట్లు ప్రతి సంవత్సరం ఎత్తరు, దశాబ్దానికి 2 దశాబ్దాలకు ఒకసారి 15 ఏళ్ళు 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు గేట్లు ఎత్తాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే ఒక విపత్తు. ఆ విపత్తు మీద ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎవరైతే ఆ డిపార్ట్మెంట్ ఉంటారో దాంట్లో ఉన్నటువంటి నంబర్ 1 పర్సన్ ఎవరైతే ఉంటారో, సెక్రటరీ స్థాయి వ్యక్తి, అంతకంటే పై ఉన్నటువంటి వ్యక్తులు నిర్ణయం తీసుకోవాలి. సో దీని మీద చర్చ జరిగింది, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకటి, కుట్రపూరితంగా దీన్ని పూర్తిగా దాచిపెట్టడం జరగాలి. రెండో విషయం ఏంటంటే, మంత్రులు కావచ్చు, చాలా మంది మంత్రులు శనివారం ఎక్కడ ఉన్నారు అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి, దానికి సంబంధించి కూడా మనం చెప్తాము. ఎవరికి కూడా కనీసం పట్టింపు లేదు, ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు, ఒక SMS లేదు. వర్షం పడితే చాలా విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, మీ ఏరియాలో వర్షం పడుతుంది, ఉరుములు వస్తాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అనేటువంటిది ఒక మినిమం మెసేజ్ వస్తుంది. చాలా మంది అలర్ట్ అవుతారు. ఇంత పెద్ద విపత్తు మోసుకొని వస్తుంది బుడమేరు అంటే ఎక్కడ కూడా దాని మీద ఒక అలర్ట్ లేదు. ఆ తర్వాత కూడా చేస్తున్నారు, పిడుగులు పడేది కూడా అలర్ట్ చేస్తున్నారు. రైట్ సార్. రైట్, కానీ
ఇంత పెద్ద విపత్తు జరిగేదాన్ని మాత్రం రహస్యంగా ఉంచడము, ఎందుకంటే ఎందుకు ఎత్తారు అనేటువంటి ప్రశ్న, ఇక్కడ గేట్లే లేవు, అసలు బుడమేరు గేట్లు ఎక్కడ ఉన్నాయి, గేట్లు ఎవరెత్తారు అనేటువంటిది ఎందుకు దీన్ని ప్రాపగండా చేస్తున్నారంటే, గేట్లు ఎత్తారు అని ఒప్పుకోవాల్సి వస్తే ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి వస్తుంది. ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అనే దానికి చాలా సమాధానాలు చెప్పాలి. చాలా మంది పెద్దలు నీళ్లు నమలాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని ఒక సీక్రెట్ గా ఉంచారు. బుడమేరుకు సంబంధించి రెగ్యులేటర్ ఉంది, వెలుగలేరు దగ్గర ఆ రెగ్యులేటర్ 11 గేట్లు ఉన్నాయి. దాన్ని శనివారం మధ్యాహ్నమే ఎత్తుతామని అధికారులు చెప్పారు. ఉన్నతాధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఎత్తారు. 60-70 వేల క్యూసెక్ల నీరు కిందికి వచ్చింది, విజయవాడను ముంచేసింది. ఆదివారం ఉదయం 11-12 గంటలకు అది ముంచినా కానీ కనీసం ఎవరు వచ్చి దాన్ని పట్టించుకున్నటువంటి పాపన పోలేరు ప్రజల్ని. సో చాలా మంది చావులు ఏవైతే ఉన్నాయో ఇవి చావులు కాదు వరదలు, ఇవి హత్యలు అనేటువంటిది చాలా క్లియర్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ హత్యలు అనేటువంటిది ప్రభుత్వం నిర్లక్ష్యంతో, ప్రభుత్వం కుట్రతో జరిగినటువంటి దానికి ఎక్కడ కూడా సంకోచించాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఈ రోజు కాకపోతే రేపు ఏ విచారణ కమిటీ ముందైనా లేదంటే ప్రజల ముందైనా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈశ్వర్, రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్. ఒక బ్లాస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ అందించారు. బుడమేరు దగ్గర వాస్తవం ఏం జరిగిందన్నది, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం ఎంత స్థాయిలో ఈరోజు విజయవాడను ముంచెత్తింది, ఎంతమంది జీవితాలను బురదలో కూరుకుపోయేలా చేసింది, ఎంతమంది ప్రాణాలు పోయేలా చేసింది, ఈ పాపం ప్రభుత్వానిదేనే చెప్పడానికి క్లియర్ ఎవిడెన్స్తో ఈరోజు మీరు గ్రౌండ్ రిపోర్ట్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.